బెస్ట్ మూవీ ఉంటుంది. అయినా మనకి మాస్కి దాస్ తెలుసు, చాలా మాస్ మూవీసే చేశాడు, కానీ ఈ మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తాడు. అండ్ ఇంకోటి ఈ మూవీలో మనకు చూసే విశ్వక్సేన్ లుక్స్ గిట్ట చాలా బాగున్నది అనమాట. సింపుల్ డీసెంట్ సూపర్ ఉంది. డ్రెస్సింగ్ వెరీ సింప్లిసిటీ డ్రెస్సింగ్. అండ్ మూవీలో చాలా ప్లస్ పాయింట్ అంటే హీరోయిన్ తన హీరోయిన్ నేమ్ వస్తలేదు, కానీ మలయాళం మూవీ హీరోయిన్ అంట, తెలుగులో వచ్చింది. అండ్ షీ హాజ్ వెరీ మచ్ స్కోప్ ఇన్ ఫ్యూచర్. చాలా మూవీస్ వస్తాయి, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆమె యాక్టింగ్ బాగుంది, ఆమె లుక్స్ బాగుంది, ఆమె ట్రెడిషనల్ వేర్ బాగుంది. మూవీలో చాలా మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఇచ్చాడు. మూవీ అసలు వల్గారిటీ లేదు, చాలా బాగుంది మూవీ. ఫస్ట్ ఎండ్ వరకే కామెడీ, విలన్తోనే కామెడీ చేపిస్తాడు, అది చాలా బాగుంది. ట్రాక్ చెప్పాలి, ఇవాళ రేపు ఆ ట్రెండ్ అనేది నడుస్తుంది. డైరెక్టరే కాదు, కొరియోగ్రాఫర్స్ గిట్ట మనం చూసాము. కొరియోగ్రాఫర్స్ అయినా ఒక స్టెప్ హీరోతోనే వస్తున్నాడు అనమాట. ఒకప్పుడు ట్రెండ్ ఏంటంటే వాళ్ళు డైరెక్టర్ బ్యాక్ సైడే, ప్రొడ్యూసర్ బ్యాక్ సైడే, కానీ ఇవాళ రేపు ఏంటంటే వాళ్ళకు ఒక స్క్రీన్లో ఒకసారి ప్రొజెక్షన్ చేసుకోవాలి, ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్లో చూసుకోవాలని అదొక ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి అలాగే అందరినీ ఫాలో అయ్యాడు జాతిరత్నాలు హీరో అనుదీప్ గారు గిట్ట. తను వచ్చినప్పుడు పిచ్చ క్రేజ్ ఉంటుంది, అందరు మూవీలో సూపర్ విజిల్స్ కానీ ఏదో హైప్ బూమ్ డిఫరెంట్గా ఉండే. వచ్చిన కొన్ని సెకండ్స్ సూపర్. నాకైతే పర్సనల్లీ బోరింగ్ అనేది లేదు. బోరింగ్ అన్న వాళ్ళు మాత్రం పక్క మూవీ చూసినాక చెప్పండి, మూవీ చూడకుండా ట్రైలర్ చూసి అది చూసి బోరింగ్ అని చెప్పకండి. రియల్లీ వెరీ గుడ్ మూవీ, 100%. ఫ్యామిలీ, కిడ్స్, ఫ్రెండ్స్ ఆల్ అందరు చూడొచ్చు, ఎక్కడ వల్గారిటీ లేదు, అదే చెప్తున్నాను కదా. చాలా బాగుంది. ఇవాళ రేపు యాక్చువల్లీ రొమాన్స్ ఎక్కువైపోతుంది మూవీస్లలో. ఈ మూవీలో చాలా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. ఎక్కడ మనకి మనోభావాలు అనేది దెబ్బ లేకుండా చాలా బాగుంది మూవీ. నాకు చాలా నచ్చింది మూవీ. డెఫినెట్లీ నెక్స్ట్ డే ఆర్ 2 days తర్వాత మళ్ళీ మూవీకి వెళ్తాను విత్ మై ఫ్రెండ్స్. పక్క చెప్పొచ్చు, హిట్ మూవీ తర్వాత మాస్కి దాస్ తర్వాత ఇదొక మూవీ అనుకోవాలి. ఓరి దేవుడా ఇట చాలా బాగుండే, తర్వాత ఇదే హిట్, చాలా బెస్ట్. మళ్ళీ విశ్వక్సేన్ మళ్ళీ బ్యాక్ ఎంట్రీ అనుకోవాలి, చాలా బాగుంది.